అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా ఇంట్లో ఒక కృష్ణయ్య, తర్వాత ఇద్దరు కృష్ణయ్యలు. ఇప్పుడు ముగ్గురు కృష్ణయ్యలు ఉన్నారండి. ఈరోజు మన ఇంట్లో ఉన్న మరో కృష్ణయ్య, మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చిచ్చిన ఈ ముద్దులోలికే బుగ్గల కృష్ణయ్య, ముద్దు కృష్ణయ్యని కూడా తెచ్చి కృష్ణయ్య దగ్గరే పెట్టాననమాట అండి. ఒకటి తాండవ కృష్ణుడు మీకు తెలుసు కదండీ! తాండవ కృష్ణుడు నేను చేయించింది. తర్వాత ఈ కృష్ణయ్యనేమో మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చిచ్చారు. ఆ కృష్ణయ్య కూడా వయ్యారంగా ఈ మామిడి పళ్ళని చూస్తున్నట్లుగా ఉన్నాడండి. అది కూడా భలే బాగున్నదండి. నిజానికి 2 ఏళ్ల క్రితం ఈ మొక్కలు వేసినప్పుడు ఇలా ఉన్నదనమాట అండి. మామిడి చెట్టు చిన్నగా, తాండవ కృష్ణుడు పెద్దగా కనిపిస్తూ ఉండేదనమాట అండి. ఇప్పుడు ఈ మామిడి చెట్టు పెరిగిపోయింది. మామిడి చెట్టు అనేముందండి, అన్ని చెట్లు పెరిగిపోయినియి. తాండవ కృష్ణుడు ఆ గుబురులోకి వెళ్ళిపోయాడండి. మామిడికాయలే కాదు, వాటర్ యాపిల్లు కూడా ఈ సంవత్సరం కాసినియి. తొలిగా కాసినియి అనమాట అండి. ఒక్కసారి కాదు, మళ్ళీ నెల గ్యాప్‌లో మళ్ళీ రెండోసారి కూడా కాసినియి. అది కూడా మీతో చెప్పాను కదండీ! ఇప్పుడు చూస్తే గార్డెన్ అంతా ఇట్లా మొక్కలతో నిండిపోయి ఉన్నదండి. అరటి చెట్లయితే అరటి గెలలు చాలా దిగుతూ ఉన్నాయి. అయి దిగినప్పుడల్లా పంచుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా అండి ఆ కృష్ణయ్య కనుసన్నల్లో ఉండటం వల్లే ఇలా కాస్తున్నాయేమో అని అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజైతే ఒక మామిడి పండు మొన్న తొలి మామిడి పండు రాలింది. జాగ్రత్త చేసి ఉంచామనమాట అండి. అంటే అది కొంచెం పచ్చిగా ఉన్నది కదా! పండబెట్టి ఉంచాము. ఆ మామిడి పండుతో స్వామికి అభిషేకం చెయ్యాలి అని అనుకుంటున్నాను అనమాట అండి. అందుకని ఆ మామిడి పండుని దాచి ఉంచాను. ఈ మామిడి పళ్ళన్నీ ఫుల్లుగా రంగు వచ్చేసేసి ఎంత అందంగా ఉన్నాయోనండి. కొయ్యాలనిపించట్లేదు. వాటికయ్యి రాలితే అప్పుడు చూద్దాము అని అనుకుంటున్నాము. పిల్లలొస్తే కనుక వాళ్ళు కోసుకుంటారనుకోండి, అది వేరే విషయం. నేనైతే ఈ కాయల్ని ఇప్పుడప్పుడే కోద్దాము అని అనుకోవట్లేదండి. అందరూ మాత్రం మంచి రంగొచ్చేసేసినియి, కోసేయండి, కోసేయండి అని చెప్తూ ఉన్నారనమాట అండి. కానీ అండి ఇట్లా గార్డెన్‌ని చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటది అంటే చిన్న మాటండి. ఒక మామిడి పండుని మనం తింటే సంతోషిస్తామండి. అది తాత్కాలికమే. కానీ ఇట్లా కంటితో చూసుకుంటే కలిగే ఆనందం మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుందనమాట అండి. ఈ కృష్ణయ్యల కోసంననే గోవులొస్తున్నయి అని కూడా అనుకుంటానండి. ఉదయమే గేటు తీయటమే వచ్చేస్తాయండి. పిలుస్తున్నావు గానీ ఉండు. అది. ఆవిడ తినేసి ఎళ్ళి అక్కడ నిలబడింది. అది మంచిదండి. చూసారా? ఆ! ఇది తింటున్నా సరే రావట్లేదు. ఆ ఎర్ర ఆవు అయ్యి అయితే రౌడీ ఆవులు. దేనికి పెడుతున్నా వచ్చేస్తాయి. నువ్వు మంచిదానివి బంగారం. రోజు రండమ్మా. నువ్వేంటమ్మా, నువ్వు జబ్బు వచ్చిందా నీకు? మొన్న చెప్పాను కదా రోజు రా అని చెప్పి. తినేసామ్మా? ఇద్దరు షేర్ చేసుకుంటున్నారా? సుస్సు పోసేసావా? తావు అటేటో వెళ్ళిపోతుంది. ఈ రోజున మన పెరట్లో కాసిన మొదటి మామిడి పండుతో స్వామికి అభిషేకం చేసుకోవాలి అని అనుకుంటున్నానండి. ఇగోండి ఈ మామిడి పళ్ళు ఇలాగా పట్టుకుంటే మెత్తగా అయిపోతున్నాయండి. నిజానికి ఇది చిన్న రసాలు అనుకుని వేశాము. అయితే ఇంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కదండీ! ఇవి చిన్న రసాలైతే కాదు, పెద్ద రసాలని అనుకున్నాం. మొదట్లో ఇది చెరుకు రసాలేమో అని డౌట్ కూడా వచ్చిందండి. చెరుకు రసం అయితే తొక్క మందంగా ఉంటుందంటండి. ఇది పండిన తర్వాత చాలా పల్చగా అయిపోతుందనమాట. అలా పల్చని తొక్క ఉండేది చిన్న రసాలు లేదా పెద్ద రసాలకే ఉంటుందంట. సో, ఇది పెద్ద రసాలు అయ్యుంటయి అని అనుకుంటున్నామండి. నిన్న కూడా ఒక మామిడి పండు రాలితే అది ఇదిగోండి పండబెట్టి ఉంచుతున్నాననమాట. ఈరోజైతే శివయ్యకి మామిడి పళ్ళ రసంతోటి అభిషేకం చేస్తున్నానండి. ప్రతిరోజు ఉదయం ఈ మధ్యనంతా కూడాని 8, 8:30 వరకు సూర్యకిరణాలు పడతాయండి. అంటే
సీజన్ మారే కొద్దీ సూర్యకిరణాలు పడే టైము ఒక పావుగంట, అరగంట అటు ఇటు మారుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఈ సమ్మర్ అంతా కూడానండి 8:00కి టంచనగా సూర్యకిరణాలు ఏదో స్వామివార్లకి అభిషేకం చేయటానికి వచ్చినట్టు వస్తాయండి. నాకన్నా ముందు సూర్యకిరణాలే స్వాములందరికీ అభిషేకం చేసేస్తాయండి. ఇక సూర్య భగవానుని అభిషేకం అయిన తర్వాత స్వామికి నేను అభిషేకం చేసుకుంటున్నానండి. మన పెరట్లో కాసిన మామిడి పండుని, ఆ జ్యూస్‌ని అంటే ఇంకో గిన్నెలోకి కూడా తీయలేదండి. ఆ మామిడి పండుని అలాగా జ్యూస్‌ని వెయ్యాలని అనిపించిందనమాట. అలా వేస్తున్నా. మరి ఇట్లా అభిషేకం చెయ్యొచ్చో, చెయ్యకూడదో నాకైతే తెలీదు కానీ, నా మనసుకి ఎలా అనిపిస్తే అట్లా చేసుకుంటానండి. మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు తులసమ్మ దగ్గర వెనక శివయ్యది చిన్న టైల్స్ పలక ఉండేదండి. ఆ గట్టు మీదే చిన్న శివలింగం ఉండేదనమాట. ప్రతిసారి మామిడి పండు తిన్న ప్రతిసారి కూడా ఒక అడుగు బయటకేసి అలాగా మామిడి పండుని కొద్దిగా స్వామి మీదకి ఆ మామిడి రసం వేసి, దిగువనే పైపు ఉండేది కదండీ! పక్కనే ఓ చెంబు పెట్టి ఉంచేదాన్ననమాట. ఓ చెంబుడు నీళ్లు తీసి శివయ్య మీద వేసేసి మామిడి పండు తినేదాన్ననమాట. అంటే అందుబాటులో ఉండేదండి. ఇప్పుడైతే అలా వీలవ్వట్లేదులెండి. అంటే ప్రత్యేకించి పూజా మందిరం పెద్దగా కట్టించుకుని ఇలా కదండీ! అభిషేకం చేసుకోన్నప్పుడే స్వామికి ఏదన్నా అభిషేకాలు ఇట్లాగా ఒక గిన్నెలో పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాననమాట. ఇది కూడా బావున్నదండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇల్లు ఇరకటం, ఆలి మరకటం అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతూ ఉంటుందండి. కొన్ని ఆనందాలుగా అనిపించినా కొన్ని మిస్ అవుతూ ఉంటామనమాట అండి. ఆ పాత ఇంట్లో ఏముందండి, ఆ గుమ్మం పక్కనే ఉండేది. జస్ట్ ఇలా వచ్చి స్వామికి అలాగా ఏదైనా సరే వెంటనే అభిషేకం చేసుకునేదాన్ని. అని ఓ దోసెడు నీళ్ళేమో స్వామి మీద పోసేసేదాన్ని. నేను తినేసేదాన్ని. అలా అని చెప్పి ఎప్పుడూ అలా అక్కడే ఉండాలి అని అనుకోకూడదండి. స్వామి ప్రసాదించిన దేన్నైనా సరే ఆనందంగా స్వీకరించాలి. ఇది కూడా ఆయనిచ్చిందేనండి. ఈరోజు ఇలాగా స్వామికి మామిడి పండు రసంతో అభిషేకం చేసుకొని, మళ్ళీ తర్వాత మామూలు నీళ్ళతో అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నానండి. ఈరోజు మా ఇంట్లో చాలా మామిడి పళ్ళు ఉన్నాయండి. ఈ పళ్ళని పండూరు మామిడి అంటారండి. మా సైడు మా భీమవరంలో ముఖ్యంగా ఎంత క్రేజో అండి మామిడి పళ్ళు. చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. ఎంత ఒక బాల్ అంత ఉంటాయి అంతే. ఇవి రసాలనమాట అండి. దీనిలో పులుపు అనేది ఉండదు. లైట్ స్వీట్‌నెస్ తోటి. స్వీట్‌నెస్ కూడా బావుంటది. ఇంకా పులుపు అనేది టచ్ చేయదనమాట. అందువల్ల ఏమో దీనికి చాలా క్రేజ్ అండి. చాలా ఖరీదు కూడా ఉంటాయి. ఈ మామిడి పళ్ళు నాకు సుజాత శారీస్ మొన్న నేను శారీస్ తీసుకుని కూడా చెప్పాను కదా! తను ఆన్‌లైన్ కూడా స్టార్ట్ చేసింది కదండీ! తను తీసుకుని వచ్చిందనమాట. ఇప్పటి వరకు సుజాత ఎప్పుడు మా ఇంటికి రాలేదనమాట. అమ్మ మీ ఇల్లు ఎప్పుడు చూడలేదమ్మా, గుడికొచ్చాను అని చెప్పి ఇంటికి వస్తూ ఆ మామిడి పళ్ళని తెచ్చి ఇచ్చిందనమాట అండి. చాలా బావున్నాయి. అలానే చెరుకు రసం కూడా ఒక బాటిల్ తెచ్చిచ్చింది. ఈ పండూరు మామిళ్ళు తెచ్చిచ్చిందండి. అవి ట్రిప్‌కి పట్టపట్టా లాగేస్తున్నానండి. ఇప్పుడు కూడా తినేసాను. ఒక డజన్ తినేసుంటాను. అంటే మా ఇంట్లో ఎక్కువగా మామిడి పళ్ళు తినేది నేనొక్కదాన్నే అయ్యానండి. మా వారు, మా మరిది గారు ఏదో నామకహా తింటమే అంతే. ఇక ఈ వెనక ఉన్న ఆ పెద్ద పండు అయ్యేమో మన పెరట్లో మామిడి పళ్ళు. తర్వాత ఈ బంగినపల్లి మామిడి పళ్ళేమో నాకు రామకృష్ణ తెచ్చిచ్చాడండి. తర్వాత ఈ ఎదర ఉన్నయేమో చెరుకు రసాలు. ఈ చెరుకు రసాలు మా వారి స్నేహితులు స్వీట్ షాపు, బాలాజీ స్వీట్ షాప్ నరసింహమూర్తి గారు వారికి అక్కడ తూర్పులో తోట ఉన్నదనమాట అండి. మామిడి తోట. ఎళ్ళొచ్చారంట. ఒక డజను చెరుకు రసాలు పంపించారు. అలానే మా మరిది గారేమో ఏలూరు నుంచి వస్తా చిన్న రసాలు తెచ్చారనమాట అండి. చిన్న రసాలు ఎక్కువ కాలం రావు. అసలు మాకైతే అస్సలు దొరకవనుకోండి. విజయవాడ గానీ, ఏలూరు గానీ అటు వెళ్ళినప్పుడు తెచ్చుకోవటమో, ఎవరన్నా తెచ్చివ్వటమో. మేము అంతో ఇంతో చిన్న రసాలు తిన్నామండి. అస్సలు తినని వ్యక్తల్లా రమ్య. రమ్య షిప్ మీద ఉన్నది కదండీ! ఈ మామిడి పళ్ళంటే పర్లేదు ఎక్కడైనా దొరుకుతాయి పర్లేదు. చిన్న రసాలు ముఖ్యంగా మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట అండి. ఇక ఆ చిన్న రసాలని ఈరోజు జ్యూస్ చేయడానికి పెట్టుకున్నానండి.
ఒక 10 కాయల్ని జ్యూస్ తీసేసాననమాట. చిన్న రసాలు ఏంటంటే మనకి నిలవ ఉండవండి. తొక్క చాలా పల్చగా ఉంటది. ఎక్కువ కాలం నిల్వ ఉంచటం కాయల్ని కుదరదనమాట. జ్యూస్‌గా అయితే ఉంచుకోవచ్చు. ఈ జ్యూస్‌లో ఇంక ఎటువంటిది ఏమీ కలపమండి. షుగర్ గానీ, ప్రిజర్వేటివ్స్ గానీ ఏమీ కలపకుండా పల్ప్ మాత్రం తీసేసి అంటే చిన్న రసాల జ్యూస్ అనమాట ఇది. తొక్క, టెంక అంతా తీసేసి ఇలా వేసుకుంటే ఇవి కొంచెం మధ్యలో ఇలాగ ముద్ద ముద్దలుగా ఉన్నట్టు ఉంటుంది కదండీ! ఒక్క తిప్పు మిక్సీలో బర్రమని ఒక్క తిప్పు తిప్పి డబ్బాలో పెట్టుకున్నామనుకోండి, డీపర్‌లో పెట్టుకుంటే చానాళ్ళు నిలవుంటాయనమాట అండి. ఇది ప్రత్యేకించి రమ్య, షన్ను బాబు కోసం అని చెప్పి దాస్తున్న ఈ మామిడికాయలనమాట అండి. మిక్సీలో ఒక్కసారి అంతే. ఎందుకంటే ఇవి కొంచెం జ్యూస్ మామూలుగా మాన్యువల్‌గా తీసినప్పుడు ఉండలుండలుగా ఉంటదనమాట. మళ్ళీ తినేటప్పుడు అట్లా ఉండల్లాగా తగిలితే బాగోదు కదా! అందుకనమాట. ఇలా ఒక్క తిప్పు మిక్సీలో తిప్పేసేసి స్టీల్ కంటైనర్‌లో గానీ, గాజు కంటైనర్‌లో గానీ వేసుకొని మూత పెట్టుకొని డీపర్‌లో పెట్టుకుంటే చానాళ్ళు ఉంటదండి. నేను గాజుయి ఎక్కువ వాడనండి. అంటే పెద్ద వయసు కదా! బ్రేక్ అవుతాయని భయము. దానికి తోడు వరంకు కూడా కొంచెం ఎక్కువే బ్రేక్ చేస్తా ఉంటది. అందువల్ల గాజు ఎక్కువ వాడను. కానీ వీడియోల్లో ఈ మధ్య అందరూ గాజుయి వాడుతుంటే భలే నచ్చుద్దండి నాకు. అబ్బా! ఎంత బావున్నాయో అని అనుకుంటా. కానీ నాకు వీలవ్వదండి. అన్నీ స్టీల్‌వి కూడా అండి ఎప్పుడెప్పుడియో ఆ పాత పాత డబ్బాలు అవన్నీ వాడుతూ ఉంటాననమాట. రమ్య, షన్ను బాబు ఇద్దరు షిప్ మీద ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదండీ! షిప్‌లో కూడా మామిడి పళ్ళు ఉంటాయంటండి. అంటే ఆహ్, వేరే, వేరే దేశాల నుంచి వచ్చిన మామిడి పళ్ళు అలాంటి రకరకాలన్నీ ఉంటాయంటండి. ప్రత్యేకించి ఈ చిన్న రసాలు మాత్రం ఇప్పటి వరకు నేను టేస్ట్ చేయలేదమ్మా ఈ ఇయరు నన్ను చెప్పింది. అందుకని ప్రత్యేకించి రమ్య కోసం, షన్ను బాబు కోసం అని చెప్తున్నానండి. ఏముంది తనొచ్చినప్పుడు ఇది పలానైనా తినొచ్చు మురబ్బాలాగా, లేదు అంటే అన్ని పాలేసుకొని జ్యూస్ కూడా చేసుకోవచ్చండి. ఈరోజు మాకు మధ్యాహ్నం ఒక కార్యక్రమం ఉన్నదనమాట అండి. భోజనాలు అక్కడే అనమాట. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రాజా అనే చిన్న కుర్రోడేనండి. 45, 46 అంత ఏజ్ ఉంటుంది. తను కాలం చేశాడనమాట అండి. పాపం చాలా ప్రేమగా ఉండేవాడు. వీరపేరంటాలమ్మ గుడికి వెళ్ళినప్పుడు భోజనాలు పెట్టారు అని కూడా మీకు వీడియోలో కూడా గమనించుంటారు. తనే అనమాట అండి. అప్పటికే హెల్త్ బాగోలేదు. కూర్చునే ఉన్నాడనమాట. ఇగోండి తనే అనమాట. రాజా తన పేరు. చాలా ప్రేమగా ఉండేవాడండి. సంవత్సరంలో ఒకసారో, 2 సార్లన్నా భోజనాలు పెడుతూ ఉండేవాడు. అంటే చెరువులు పట్టినప్పుడల్లా వేటపోతునేసుకొని అమ్మవారికి భోజనాలవి పెట్టి పిలుస్తూ ఉండేవాడు. అలానే ప్రత్యేకించి చెరువు పట్టినప్పుడు చేపను తెచ్చేవాడు. అత్త ఇదిగో చెరువు పట్టామునని చేపను తెచ్చేవాడు. రొయ్యలు తెచ్చిచ్చేవాడు. లాస్ట్ టైమ్ అండి దూకుడు మాంసం తెచ్చిచ్చాడండి. ఒక 2, 3 నెలల క్రితం అనుకుంటా. దూకుడు మాంసం అత్త ఇది అని చెప్పి తెచ్చిస్తే, అంటే ఏంటి బాబు అంటే చాలా బావుంటది. మామయ్యకి వండి పెట్టండి అని చెప్పి తెచ్చిచ్చెళ్ళాడు. ఆ రోజున ఐస్ క్యూబ్స్‌తో నీళ్ళు అడిగాడండి మంచినీళ్ళు. లోనకి రా కూర్చో అనంటే, లేదు లేదు వెళ్ళాలి. నాకు మంచినీళ్ళు ఇవ్వక్క అనంటే, మేమేమో నార్మల్ నీళ్ళు తాగుతాం కదండీ! మామూలు నీళ్ళిస్తే ఐస్ వాటర్ కావాలనన్నాడు. అది కూడా బాగా చిల్లుడుగా కావాలి. ఐస్ ముక్కలేసేసి నాకు నీళ్ళివ్వండి అని అడిగాడు. అంత చల్లటి నీళ్ళు ఎలా తాగుతున్నావయ్యా అనంటే, కొంచెం హెల్త్ రీత్యా ఈ మందులు ఇవన్నీ వాడతాం కదత్తా! ఇట్లానే తాగుతున్నాను. మంచినీళ్ళు ఇలా అయితేనే తాగగలను అని అన్నాడనమాట. హెల్త్ పాడైపోయిందండి. లివర్‌కి తనకి తేడా చేసిందనమాట. ఒక 2, 3 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా మందులవి వాడుతూ బానే ఉన్నాడండి. ఒక 5 డేస్ మాత్రం హాస్పిటల్‌లో ఉన్నాడంట. లాస్ట్ 5 డేస్. తనకి ఏం అవసరం వచ్చినా సరే మామయ్య అని ఫోన్ చేస్తే ఈయనెళ్ళి అండగా నిలబడేవారండి మా వారు. అందువల్లో ఏమో మేమంటే చాలా ప్రేమగా ఉండేవాడు. చేసిన మేలును గుర్తుంచుకుని గ్రాటిట్యూడ్ చూపించే వాళ్ళు కూడా ఈ కాలంలో లేరండి. తగ్గిపోయారనే చెప్పాలి. రాజా మాత్రం చాలా ప్రేమగా మా పట్ల ఉండేవాడు. ఏది ఏమైనా ఇదంతా కూడానండి జగన్నాటక సూత్రధారైన స్వామి ఆడించే ఒక నాటకం. అందులో మన మన పాత్రలని మనం పోషించటం అంతే అండి. వెళ్ళొచ్చిన తర్వాత చాలా బాధగా అనిపించింది. కానీ అన్నీ స్వీకరించాలి కదండీ!
ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.